ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ పట్టభద్రులందరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎమ్మెల్సీ ఎన్నికల పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే గోవింద్, టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈరోజు తాడిపత్రి గ్రామంలో హై స్కూలు, సచివాలయాలు 2 ప్రైవేట్ స్కూల్స్ సందర్శించి వారిని ఓటు అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర వాళ్ళందరూ చేరారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఓటు వేసే విధానం, నిలువు గీత బాక్సులో ఆ విధానం ఏ విధంగా చేయాలో చెప్పి, అదేవిధంగా టెలిగ్రామ్ యాప్లో ఒక్కొక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఒక్కొక్క ఓటును అభ్యర్థించి అందులో ఎన్రోల్మెంట్ చేయాలి. ఆ విధానం కూడా తెలియజేశాం. ఏదేమైనా తాటిపత్రి గ్రామం తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని నిలబెట్టారు. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి అందరినీ కోరడం జరిగింది. తాడిపత్రి సీనియర్ నాయకులు 30 మందికి ఓటేసిన కార్యకర్తలు, అదేవిధంగా మొత్తం అందరూ కలిసికట్టుగా మంచి మెజార్టీ తీసుకొస్తారని కోరుతున్నాను.